కేసీఆర్ అప్పుడే మంచిగా చేసాడు. ఏం చేసిండే కేసీఆర్? ఆంధ్ర రైతు బంధు మంచిగా చేసాడు. ఆంధ్ర మంచిగా చేసాడు అన్నప్పుడు కాలువలు తీసుకొస్తాడు. తీసుకొచ్చిన కాలువ లేదా పాలేదు. ఇప్పుడు కాళేశ్వరం కట్టిన కేసీఆర్ కదా, అది కట్టిన దండగా రైతులు ఎవరు బాగుపడలేదు అన్నట్టు చెప్తాను గారు. ఆంధ్ర మంచిగా పరిపాలిస్తున్నారు చెప్తున్నారు. మంచి రైతులు రాజం చేస్తున్నాడా? రైతు బంధు కరెక్ట్ టైం చేస్తున్నాడా? ఇంకా ఆడలకు ఫ్రీ బస్సు పెట్టి పెట్టి ఆయన పెంచి ఏమన్నా సంబరం ఉందా? అది మంచిగానే పథకం అట. ఒక ఇంట్లో 10,000 మిగులుతున్నాడు, మీ ఇంట్లో మిగులుతలేదా? 10,000 మిగులుతున్నాయి. ఆడ మిగులుతానే 10,000 వాడు చెప్తాడు కదా మరి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా లేదా ఇప్పుడు మంచిగా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. కేసీఆర్ ఏమేమి చేసినాడు? వాళ్ళు కేసీఆర్ ఏం చేసిన వీళ్ళే మంచి చేసింది. ఆయన నన్బత్తలకు, నూనె ప్యాకెట్లకు, సబ్బులకు, సరుకులకు ఆయనకి ఎక్కించి ఎలా వాడు ఎలా నీకు రైతు మన ఒక బత్తకు 2,000 ఉంది. ఆయన నంది బత్తకు వాడు ఏం సాయం చేస్తాడు, ఏం ఒడ్డు పండిస్తాడు, ఏం పాడ పెట్టిస్తాడు. అంత పెట్టుబడి దానివల్ల బోనస్ ఇస్తున్నాం, మంచిగా పండిస్తున్నాం అని చెప్పారు. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తారు. మా అమ్మ ఇద్దరికి వచ్చినాయి. ఇద్దరికి అని రేవంత్ రెడ్డి ఆ తాతకి ఇస్తే పోయి మన తాత అమ్మ కూడా ఇవ్వాలని చెప్పింది. అట్లా ఇయ్యాలి మరి. మగవాళ్ళకి ఇస్తే మన తాగుతారని ఆడళ్ళకి ఇచ్చాడు. ఆడళ్ళకైనా ఇద్దరికి 2 పేర్లు వస్తే, మా 2 పేర్లు వస్తే ఒకళ్ళ ఆడళ్ళకి ఇచ్చాడు. ఒక్క ఇంట్లో ఇద్దరికి అని ఇవ్వాలి. రేవంత్ రెడ్డి అన్నాడు ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తామని అన్నాడు. ఇప్పుడు అన్నాడు. ఎందుకు అన్నాడు? ఎలక్షన్ ముందు అన్నాడు కదా 2,400 చేస్తా, మరి ఏది ఒక ఇంట్లో 2 పింఛన్ ఇస్తా అని చెప్పాడు. ఇవ్వలేదుగా. మళ్ళీ వస్తాడు రేవంత్ రెడ్డి. మళ్ళా వాని ఇంకేస్తారా వీడొస్తాడు వాడు అంటాడు కదా ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటాను. ఊర్లో ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి గురించి? ఆంధ్ర చెప్తారు కూడా అంటారు. నోచి చెప్తారు. అందరు కుదరలు చూస్తాను. ఆయన వస్తాడు ఇంకా ఆయనకి ఇంపియాలి మాటలన్నీ. నిన్న మొన్న కాళేశ్వరం నీళ్ళు అడిగితే కేటీఆర్ అధికారులు అడిగితే వాళ్ళ రథంతో నీళ్లు అంటే వాళ్ళ రథంతో పంటలు పండించండి అని చెప్తున్నాడు. పంటలు పండించారు. 6 గ్యారెంట్లు అమలు అవుతుందా మీ ఇంట్లో? 6 గ్యారెంట్లు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాను. 500 గ్యాస్ ఇస్తారని 1,050 చేసే గ్యాస్ ఫ్రీ కరెంట్ ఇస్తుండట. ఫ్రీ కరెంట్ ఒకరికి ఇస్తాడో ఒకరికి ఇస్తాడు. ఇళ్ళ మరి కరెంట్ బిల్లు కట్టించుకుంటాడో ఒకరికో ఇస్తాను పోతాను. అట్లా కేసీఆర్ ఘోరంగా తిడతాడు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు తిడతాను? కేసీఆర్ ఎవరు తిడతారు? కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి తిడతాడు కదా. వాడు తిడతాడు. ఎందుకు తిడతాడు? వాడు గెలవాలని నాదే ప్రభుత్వం ఉండాలని తిడతాడా వాడు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎవరైనా తిడతారా మరి? కేసీఆర్ వాడు ఎవరు తీస్తాడే? వాడు తీస్తాడే. అందరి రైతులు ఎవరు తీస్తారు? వీళ్ళే తీస్తారు. ఇక వాళ్ళు వస్తాడా మరి? ఒకసారి 5 సంవత్సరాలు
గురించి ఎమ్మెల్యే తెలియదా చెప్పాలి. పాత ఎమ్మెల్యేనా తెలుసా సర్పంచ్ ఎమ్మెల్యేనే నాయకర్ ఆయన ప్లేస్ ఇంకా ఆమె వచ్చింది కదా మేడం గారు పేరు తెలియదా నీకు తెలుసా ఎప్పుడైనా చూసినా మేడం గారిని ఏమైనా పనులు చేస్తుందా ఇంటికి తక్కువ అలా పెట్టాను. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అలా కేసీఆర్ రావాలి.